మీ పేరమ్మా? సంజన. సంజన. ఎక్కడ మీది? శ్రీనగర్ కాలనీ ఎంత దూరం ఇక్కడ నుంచి? నుంచి నడుచుకుంటూ వస్తే ఒక 15-20 మినిట్స్ పడుతుంది అంతే. అంటే ఒక 1 కిలోమీటర్ ఉంటుందా? అవునా? అంతమందికి ఎట్లా వస్తుండే? నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తుండేనా? ఇప్పుడు ఎట్లా వస్తున్నారు? సైకిల్ సైకిల్ మీద. ఎంత టైం పడుతుంది ఇప్పుడు? 5 మినిట్స్ 10 మినిట్స్లో వచ్చేస్తుంది. అంతేనా? ఆహా, ఓకే. అంతమందికి మీకు సైకిల్ దొక్కడం వచ్చా? వచ్చు. వచ్చు. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి స్పెషల్గా? అవునా? లేదు. ఏమనిపిస్తుంది ఇప్పుడు అంతమందికి నడుచుకుంటూ వస్తూ ఉండే? కొద్దిగా లేట్ అయితే సార్ వాళ్ళు ఏదైనా ఒకటి అంటారు, ఎందుకు లేట్ వచ్చినారు, కొద్దిగా మార్నింగ్ లేవచ్చు కదా అంటారు. ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏమైనా అవుతుందా? లేట్ ఏమైనా అవుతుందా? లేదు, అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. మార్నింగ్ కూడా కొంచెం లేట్గానే లేస్తున్నాం. పీస్ఫుల్గా మంచిగా సైకిల్ తొక్కుంటూ వచ్చేస్తున్నాం. వచ్చేసరికి ఇట్లా సార్స్ ఇడతారని అట్లా ఏం టెన్షన్ లేదు. ప్రేయర్ అవుతుందని కూడా ఏం టెన్షన్ లేకుండా ఇప్పుడు మంచిగా వస్తున్నాం. అవునా? నీకు 9th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 535. ఇప్పుడు టార్గెట్ ఎంత? 590 ప్లస్. 590 ప్లస్. అంటే ఏమైనా కరెక్షన్ వాళ్ళే అడిట్ చేస్తేనే ఏమైనా వస్తాయి, లేకపోతే పర్ఫెక్ట్ అంతేనా? ఏమంటారు నీ పేరెంట్స్, ఏమంటారు అమ్మా ఈ సైకిల్ చూసిన తర్వాత? మంచిగా బండి సంజయ్ అన్న మంచివారు, అట్లా అందరికీ మంచి ఇచ్చిర్రు కదా, చాలా మంచివారు. అట్లా ఇంకా వేరే సిక్స్త్ క్లాస్ వాళ్ళకి కూడా ఇస్తే బాగుండు. ఇప్పుడు 10th 1 ఇయర్కి ఇచ్చిర్రు కదా, 6th వాళ్ళకి ఇస్తే ఒక 5 years దొక్కునే వాళ్ళు కదా అని అట్లా అన్నారు. అంటే అంతమందికి మీ ఇంట్లో సైకిల్ కొని అని అటువంటి అడిగిరా మీ ఇంట్లో? మీ మమ్మీ డాడీకి ఏమంటుండే అప్పుడు మరి? కొనిస్తామని అంటుండే. మమ్మీ డాడీ వాళ్ళు కొనేది కానీ వీళ్ళు ఇప్పించేసారు. అవునా?